ముందుకు సాగాలనుకున్నప్పుడు తన వనరుల ఆధారంగా అంచనా వేసుకొని ఖర్చు పెట్టుకుంటారు. సరిపోయని వనరులు లేనప్పుడు పక్క నుంచి వనరు తీసుకుంటారు, లేదా అప్పు తీసుకుంటారు, లేదా పంటకు పెట్టుకుంటారు. అది కాదు. ఆ క్రమంలో నూతనంగా ఉన్న ప్రభుత్వం కాబట్టి, గతంలో ఉన్న ప్రభుత్వం నిల్వ సంపద పెట్టలేదు కాబట్టి, సంపదను సృష్టించలేదు కాబట్టి, అనుత్పాదక రంగాల్లో డబ్బు ఖర్చు చేశారు కాబట్టి, ఉచిత తాయిలాలకి డబ్బులు ఖర్చు పెట్టారు కాబట్టి, ఇప్పుడు వీళ్ళు పరిపాలన కొనసాగించాలంటే అప్పు చేయడం తప్పదు. అండ్ పోసాని కూడా అరెస్ట్ అయ్యారండి, దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? పోసాని కృష్ణమూర్తి గారు అరెస్ట్ కావడానికి కారణం ఎఫ్ఐఆర్లో నీట్గా రాసి ఉంది. నేరం ఏమిటి, దానికి సెక్షన్స్ ఏమిటి, దానికి శిక్ష ఏమిటి అనేది క్లారిటీగా ఉంది. దీన్ని మనం పోసాని గారు గతంలో మాట్లాడేది గ్రేటు అని అభినందించడానికి లేదు, ఇప్పుడు ఆయన ఎందుకు అక్రమంగా అరెస్ట్ చేశారు అని చెప్పి మనం అవమానించడానికి లేదు. ఆయనకు న్యాయం ఉంటే బెయిల్ వస్తుంది, బయటకు వస్తాడు. ఆయన తప్పు చేయకపోతే నిరూపించబడి విడుదల అవుతాడు. సార్ తప్పనిసరిగా ఓకే సార్, ఆయన చూసాం సార్, కన్న కూతుర్ని ఇంట్లో వాళ్ళని చాలా గలీజ్గా మాట్లాడారు. సో మీరు ఒక వ్యక్తిగా చెప్పండి, అట్లా మాట్లాడడం కరెక్టేనా? ఒక పోసాని గారే కాదు, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినా, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా, చిరంజీవి మాట్లాడినా, నువ్వు మాట్లాడినా, నేను మాట్లాడినా, ఆడవాళ్ళ వ్యక్తిగత విషయాలను మాట్లాడడం మంచిది కాదు. వాడు ఎవడైనా వాడిని తప్పు. ఓకే, సో ఓవరాల్గా కళ్యాణ్ గారి గురించి 1 wordలో చెప్పమంటే ఏం చెప్తారు సార్? గతంలో మంచి హీరో, ఇంకో 4 ఏళ్ల తర్వాత ఆయన మంచి పొలిటీషియన్ అవుతే మళ్ళీ గెలుస్తాడు, లేకపోతే మొహానికి రంగేస్తాడు. కాంగ్రెస్ నుండి సస్పెండ్ చేశారు కదా, ఎలా చూస్తున్నారన్న మీరు? ఎందుకు సస్పెండ్ చేయాల్సి వచ్చిన కారణాలు ఏంటి? ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఆయన ఒక పార్టీలో సభ్యత్వం తీసుకొని, నాయకత్వం తీసుకొని, ఆ పార్టీ మద్దతు తీసుకొని ఎన్నికలకు గెలిచారు. కాబట్టి ఆ పార్టీ నాయకత్వానికి, వాళ్ళ సిద్ధాంతాలకి లేదా వాళ్ళ పార్టీకి నష్టం కలిగిస్తున్నాడు అనుకున్నప్పుడు తొలగించే రైటు ఆ సంఘానికి ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ ప్రెసిడెంట్ తీసుకునే యాక్షన్ తీసుకునే హక్కు ఉంది కాబట్టి తీసుకున్నాడు. అది మనం ఆయన అడిగితే ఏ కారణాల చేత చేశారని ఆయన చెప్తాడు. అలాగే ఈయన అడిగితే ఈయన తాను ఏ విరుద్ధమైన పని చేయడం వల్ల సస్పెండ్ అయ్యాడో చేస్తారు. కానీ మేమైతే తీన్మార్ మల్లన్నని సస్పెండ్ చేయాలని నేను వ్యక్తిగతంగా అయితే ఖండిస్తాను. ఎందుకంటే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఫండమెంటల్ రైట్స్లో ఉంది. వ్యక్తికి తన అభిప్రాయాన్ని చెప్పే స్వేచ్ఛ ఉంది, కాబట్టి తను చెప్పని వాడు. అంటే వ్యక్తికి చెప్పొచ్చే అవకాశం ఉంది కానీ ఆయన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఆయన అధికారంలో ఉన్నప్పుడే గెలిచి వీళ్ళందరినీ ఎమ్మెల్యేలందరినీ వాడుకొని ఒక కులాన్ని దూషించడం పట్ల మీరు ఎలా చూస్తారన్న? ఆయన కులాన్ని దూషించాడా, ఆ కులంలో ఒక వ్యక్తి కవ్విస్తే దాన్ని ప్రశ్నించాడా అనేది సందర్భాన్ని బట్టి చూడాలి. అలా కాకుండా ఆయన ఒక రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడిన మాటకు కౌంటర్ ఇస్తే మొత్తం రెడ్డిలను అవమానించినట్టుగా, కించపరిచినట్టుగా మనం తీసుకోకూడదు. ప్రజలు ఇంగిత జ్ఞానంతో ఆలోచించాలి. ఏ పరిస్థితుల్లో ఏ సందర్భంలో ఆయన మాట్లాడారో అర్థం చేసుకుంటే సమస్య చిన్నదిగా అనిపిస్తుంది. తీన్మార్ మల్లన్న రెడ్డిలను తిట్టాడని బాగా ఎక్స్పోజ్ చేసి రిపీటెడ్గా చూపిస్తే ఆ ఏం మాట్లాడారో తెలియని రెడ్డి కూడా ఓహో వీడు మా రెడ్డిని తిట్టిండా అని నెగిటివ్ సెన్స్ని సమాజంలోకి తీసుకుపోయే ప్రమాదం. అంటే ఇంకోటి తీన్మార్ మల్లన్న విషయంలో కూడా అప్పుడు స్టార్టింగ్ లో క్యూ న్యూస్ పెట్టినప్పుడు ఒక చాయ్ పైసలు మాకు ఇవ్వండి అన్నాడు. మొన్న హెలికాప్టర్ లో రావడం కానీ అంత పెద్ద సభలకి సొంత పార్టీ కూడా పెట్టుకునేంత స్థాయికి వచ్చాను. త్వరలో సొంత పార్టీ కూడా పెట్టే అవకాశం ఉందని కూడా వస్తా ఉన్నాయి. మీరు ఏ విధంగా చూస్తారు? ఎన్ని చాయ్ల పైసలు ఇచ్చారు? నేనైతే 50 రూపాయలు కొట్టినా, నా లవడ నా పైసలు నాకు కొట్టమని చెప్తారు. ఇప్పుడు మీ లవడ మీకు కొట్టాలంటావా? నా లవడ నాకే కొట్టమని అయితే 50 రూపాయలు ఇచ్చినప్పుడు ఆయనలో ఏ నీతి నిజాయితీ చూసి, ఏ అవసరం కోసం, ఏ పని కోసం అయితే ఇచ్చాడో ఆయన ఆ పనికి ఆ డబ్బులను ఉపయోగించుకోలేదు అని అనిపించినప్పుడు, ఒకవేళ ఆయన అడిగినప్పుడు నేను రీఫండ్ చేస్తాను అని ఉంటే నీ లవడలు నువ్వు అడుక్కొని నీ లవడలో పెట్టుకోవచ్చు. కానీ ఆయన నేను మంచి పని చేస్తున్నాను 5-10 రూపాయలు ఇవ్వండి అన్నప్పుడు నువ్వు ఇచ్చావనుకో, ఆయన అడుక్కున్నాడు, నువ్వు ఇచ్చావు. ఆఖరికి కన్యాదానం చేస్తాడు, అంటే బిడ్డని ఇంకొకరికి అల్లుడికి ఇచ్చి దానం చేస్తాడు, పెళ్లి చేస్తాడు. దానమే కదా.
ఇక్కడ ఎంతో అన్నం పెట్టిన తల్లిని రొమ్ము మీద తన్నమన్నారు.